హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జగి కాంపిటీషన్. దిస్ ఈజ్ యువర్ అజయ్ మిన్నా. ఈరోజు క్లాస్లో భాగంగా మనం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జంతు శాస్త్రంలోనే 3వ యూనిట్ జంతు వైవిధ్యంలో అలా 4వ వర్గము అయిన నెమటోడా వర్గం గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. నిన్న టీనోఫోరా వర్గం గురించిన దాదాపు 40 బిట్స్ మనం డిస్కస్ చేసాం. ఈరోజు నెమటోడా వర్గం నుంచి కొన్ని బిట్లు మనం డిస్కస్ చేయబోతున్నాం. వీడియో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియో చివరి వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైమ్ విల్ స్టార్ట్ టుడేస్ క్లాస్. సో ఈరోజు క్లాస్లో మనము వర్గము నెమటోడా దీన్ని ఎన్సీఆర్టీ బుక్లో దీనిలో ఆస్క్ హెల్మింథిస్ అని రాయడం జరిగింది. నెమటోడాని నెమాటి హెల్మింథస్ కూడా ఇంతకుముందు పిలిచేవారు. సో నెమటోడా వర్గంలోని మనం బిట్స్ మనం డిస్కస్ చేద్దాం. 1308 నెమటోడా వర్గంలో ఫస్ట్ బిట్ 1308. మిథ్యా శరీర కుహరం కలిగి ఏకమార్గ ఆహార నాళంలో నాళం అనే ప్రత్యేకతలు గల జీవుల వర్గం ప్రత్యేకతలు చూడండి. ఏకమార్గ ఆహార నాళము అలాగే నాళంలో నాళము కూడా ఇవి రెండు ప్రత్యేకతలు కలిగి ఉంది. అంతేకాదు ఈ నెమటోడా వర్గం జీవుల్లో మిథ్యా శరీర కుహరం ఉంటుంది. సో ఆన్సర్ వచ్చి నెమటోడా వర్గపు జీవులు. 1309 నెమటోడా దేహం అడ్డుకోతలో వర్తులాకారంగా ఉంటుంది కాబట్టి ఆ పురుగులను ఏమన్నారు? నెమటోడా వర్గపు చెందిన పురుగులను గుండ్రటి పురుగులు అంటారు. ఇవి వర్తులాకారంలో ఉంటాయి కాబట్టి స్టార్ మార్క్ ఇస్తున్నాను చూడండి. 1310 నెమటోడా వర్గపు జీవుల లక్షణాలు. సో ప్రతి వర్గపు జీవుల లక్షణాలు మనం డిస్కస్ చేస్తున్నాం. అలాగే నెమటోడా వర్గానికి చెందిన పురుగుల యొక్క లక్షణాలు కూడా మనం చూద్దాం. ఇక్కడ అవి ఎలా ఉంటాయంటే వాటిలో కొన్ని స్వేచ్ఛా జీవులుగా ఉంటాయి, మరికొన్ని ఏమో పరాన్న జీవులుగా ఉంటాయి. ఇంకొకటి అవి అవయవ వ్యవస్థ స్థాయిని ప్రదర్శిస్తాయి. వాటి యొక్క శరీర సౌష్ఠవము ద్విపార్శ్వ సౌష్ఠవంగా ఉంటుంది. అంతేకాదు అవి మిథ్యా శరీర కుహరం కలిగి ఉంటాయి. త్రిస్తరిత జీవులు అంటే 3 స్తరాలు ఉంటాయి. ఇంకోటి ఖండిత రహిత జీవులు అంటే ఖండితాలు లేకుండా ఉంటాయి. సూడు కదా నెమటోడా వర్గాన్ని మిథ్యా శరీర కుహర జీవులు అంటున్నాం. ఇవి లక్షణాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1311. క్వశ్చన్ నెంబర్ 1311. నెమటోడా దేహమును ఆవరించిన పారదర్శకమైన దృఢమైన రక్షక పొరను ఏమంటారు? చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చూడండి. ఈ పొరనే కొల్లాజన్ నిర్మిత అవభాషిని అంటారు. 1312 కొన్ని నెమటోడా జీవులలో ఉండే బాహుకేంద్రక బాహ్య చర్మమును ఏమంటారు? ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ స్టార్ మార్క్ ఇచ్చాం. కొన్ని నెమటోడా జీవులలో ఉండే బహుకేంద్రక బాహ్య చర్మమును సిన్సీషియల్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1313 నెమటోడాలో ఆహార నాళం ఎలా అభివృద్ధి చెంది ఉంటుంది? ఆన్సర్: ఆహార నాళము సంపూర్ణంగా అభివృద్ధి చెంది ఉంటుంది. అలాగే నోరు ఉంటుంది. బాగా అభివృద్ధి చెందిన కంకర సహిత కండర సహిత గ్రసని ఉంటుంది. అలాగే పాయువు ఇవన్నీ కూడా నెమటోడా జీవుల్లో ఉంటాయి. నౌ 1314 బిట్ నెంబర్ 1314 క్వశ్చన్ నెంబర్. నెమటోడా జీవుల్లో విసర్జక గ్రంథుల పేర్లు వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా నెమటోడా జీవులు విసర్జక గ్రంథుల పేరే రెనిట్ గ్రంథులు అంటాం. ఇంతకుముందు వర్గం మనం చూసాం కదా, దీనికంటే ముందు వర్గము టీనోఫోరా. దానిలో మనం జ్వాలా కణాలు కూడా విసర్జక అవయవాలుగా ఉన్నట్లు మనం చూస్తాం. ప్లనేరియా అనే జీవిలో జ్వాలా కణాలు విసర్జక అవయవాలుగా ఉన్నాయి. అలాగే నెమటోడా జీవుల్లో రెనిట్ అనే విసర్జక గ్రంథులు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెమటోడా 1315 నెమటోడా జీవుల్లో ఉన్న జ్ఞానాంగాల పేరేమిటి? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. జ్ఞానాంగాల పేర్లు ఆంఫిడ్లు అలాగే ఫాస్మిడ్లు అని పిలుస్తారు. ఆంఫిడ్లు అలాగే ఫాస్మిడ్లు ఇవి జ్ఞానాంగాలు. 1316 చూడండి. లైంగిక ద్విరూపకతను ప్రదర్శించే జీవులు ఇవి కూడా నెమటోడా వర్గపు జీవులు.
1317 నెమటోడా జీవుల్లో మగ జీవుల ప్రత్యుత్పత్తి అవయవం పేరేంటి? ఇది కూడా ఇంపార్టెంట్. నెమటోడా జీవుల్లో దీన్ని అవస్కర రంధ్రము అంటాము. దీనికి చివర వంపు తిరిగి 1 లేదా 2 సంపర్క కంటకాలు కూడా ఉంటాయి. ఇంకా ఇంతేకాదు, ఈ నెమటోడా వర్గానికి చెందిన జీవుల్లో పురుష జీవి స్త్రీ జీవి కంటే చాలా పొట్టిగా చిన్నగా ఉంటుంది, స్త్రీ జీవి పొడవుగా ఉంటుంది. తర్వాత 1318 నెమటోడా జీవుల్లో అండోత్పాదక అండ శిశుత్పాదకాలకు ఉదాహరణ. సరే, నెమటోడా జీవులు అండోత్పాదక జీవుల్లో ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ దానికి ఎగ్జాంపుల్. అలాగే అండము మరియు శిశుత్పాదాలకు ఉదాహరణ ఉచరేరియా బ్రాంకాఫ్టి. ఈ ఉచరేరియా బ్రాంకాఫ్టి అనేది బోధకాలు పురుగు అని కూడా మనం అంటాం. పైలేరియా పురుగు అని కూడా మనము పిలుస్తాం. తర్వాత 1319 క్వశ్చన్ నెంబర్ 1319 ఏ వర్గపు జీవుల్లో ప్రత్యక్ష పద్ధతిలో ఏర్పడే పిల్ల జీవులు ప్రౌఢ జీవులను పోలి ఉంటాయి? యాక్చువల్గా అకశేరుకాల్లో ఉన్న వర్గాల్లో ఉన్న జీవులు పిల్ల జీవులు ప్రౌఢ జీవులను పోలి ఉండవు. పెద్ద అయిన తర్వాత వాటి యొక్క ఆకారం అన్నీ మారిపోతాయి. కానీ నెమటోడా వర్గానికి చెందిన జీవుల్లో మాత్రం పిల్ల జీవులు కూడా ప్రౌఢ జీవులను పోలి ఉంటాయి. ఆన్సర్ ఏంటి? నెమటోడా వర్గపు జీవులు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1320 నెమటోడా జీవుల్లో పరోక్ష పద్ధతిలో డింబక దశ ఎన్ని నిర్మోచనాలు జరిగిన తర్వాత ప్రౌఢజీవిగా మారుతుంది? ఆన్సర్ 4 నిర్మోచనాలు జరగాలి. 1321 చూడండి. క్వశ్చన్ నెంబర్ 1321 ఆస్కారిస్, ఉచరేరియా, యాంకైలోస్టోమా అను జీవులు ఏ వర్గానికి చెందినవి? ఆన్సర్ నెమటోడా వర్గానికి చెందిన జీవులు. 1322 నెమటోడా జీవుల్లో ప్రౌఢ జీవులు ఎదిగిన తరువాత దేహ కణాల సంఖ్య అలాగే కేంద్రకాల సంఖ్య స్థిరంగా ఉండటను ఏమంటారు? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, స్టార్ మార్క్ ఇచ్చాం. దానినే ఆ పద్ధతినే యూటిలి అంటాం. అంటే దేహ కణాల సంఖ్య అలాగే కేంద్రకాల సంఖ్య 2 కూడా స్థిరంగా ఉంటే ఆ స్థితిని యూటిలి అంటాం. వీటిని మనం నెమటోడా జీవుల్లో చూస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1323 చూద్దాం. దేహ పరిమాణ పెరుగుదల కణాల సంఖ్యలో కాకుండా కణాల పరిమాణంలో పెరగటం జరిగితే దానిని ఏమంటాం? జనరల్గా దేహ పరిమాణం ఎలా పెరుగుతుందంటే కణాల సంఖ్య పెరిగితే దేహ పరిమాణం పెరుగుతుంది. కానీ ఇక్కడ అలా కాదు. కణాల సంఖ్య పెరగకుండా కణం యొక్క పరిమాణం సైజు పెరగడం వల్ల ఆ జీవి యొక్క పరిమాణం పెరుగుతుంది. దీనినే మనము అతివృద్ధి లేదా హైపర్ట్రోఫీ అని కూడా పిలుస్తాం. ఇది మనం నెమటోడా వర్గపు జీవుల్లో కూడా చూస్తాం మనం. క్వశ్చన్ నెంబర్ 24 చూడండి. 1324 ఫాస్ మీడియా అను విభాగములు ఏ వర్గానికి చెందినవి? ఆన్సర్ నెమటోడా వర్గానికి చెందినవి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1325 ముఖభాగం చుట్టూ క్యూటికిల్తో నిర్మితమైన పల్లపు నిర్మాణాలు పేరేమిటి? కదా, ఎఫాస్ మీడియా జీవుల యొక్క ముఖభాగం చుట్టూ క్యూటికిల్తో నిర్మితమైన పల్లపు నిర్మాణాలు ఉంటాయి. ఆ పల్లపు నిర్మాణాలని ఆంఫిడ్లు అంటారు. ఈ ఆంఫిడ్లు రసాయనిక గ్రాహకాలు. ఇది వెరీ ఇంపార్టెంట్. స్టార్ మార్క్ ఇస్తున్నాం. నెక్స్ట్ 1326 ఎఫాస్ మీడియా విభాగపు జీవుల్లో లోపించినది ఏది? ఏమి లోపిస్తుంది అంటే ఫాస్మిడ్లు లోపిస్తాయి. ఆంఫిడ్లు ఉంటాయి, ఫాస్మిడ్లు లోపిస్తాయి. 1327 నెమటోడా వర్గపు జీవుల పరాంతంలో ఉండే గ్రంథి జ్ఞాన నిర్మాణాలను ఏమంటారు? ఇది కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. పరాంతంలో ఉండే గ్రంథి జ్ఞాన నిర్మాణాలను ఫాస్మిడ్లు అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ ట్రైకినెల్లా, దీన్ని ట్రైకినా పురుగు అంటాం. ట్రైక్యూరిస్, దీన్ని విప్ పురుగు అంటాం. ఈ 2 జీవులు ఏ విభాగానికి చెందినవి?
ఆన్సర్ ఎఫాస్ మీడియా. ఎఫాస్ మీడియా అనే విభాగానికి చెందినవి. ఇవి ఆ నెమటోడా వర్గానికి చెందిన జీవులు. నెక్స్ట్ 1329 ఏ విభాగపు జీవుల్లో ఫాస్మిడ్లు సరళమైన ఆంఫిడ్లు ఉంటాయి? ఆన్సర్ ఫాస్ మీడియా విభాగపు జీవుల్లో ఇవి రెండు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ 1330, క్వశ్చన్ నెంబర్ 1330 చూస్తే విసర్జక వ్యవస్థ బాగా అభివృద్ధి చెందిన నెమటోడా విభాగం ఏది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. విసర్జక వ్యవస్థ బాగా అభివృద్ధి చెందిన నెమటోడా విభాగం ఏదంటే ఫాస్ మీడియా విభాగం. నెక్స్ట్ 1339 చూడండి. క్వశ్చన్ 31, క్వశ్చన్ నెంబర్ గుండ్రటి పురుగు యొక్క శాస్త్రీయ నామం. గుండ్రటి పురుగు యొక్క శాస్త్రీయ నామం, దీన్ని ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ అంటాం. ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్ అవి ఆ పేగుల్లో ఉంటాయి. పేగుల్లో ఉండి అవి జిగట విరేచనాలకి బంకపడటానికి ఇలా అవి కారణమవుతూ ఉంటాయి. చాలా విపరీతమైన నొప్పి కూడా ఉంటుంది జీర్ణ వ్యవస్థలో, పేగుల్లో. నెక్స్ట్ 1332 చూడండి. క్వశ్చన్ నెంబర్ 1332 ఆంకైలోస్టోమా యొక్క సాధారణ నామం. ఆంకైలోస్టోమా యొక్క సాధారణ నామం, దీన్ని కొంకి పురుగు అంటాం. కొంకి పురుగు. ఇవి ఫాస్ మీడియా విభాగానికి చెందిన జీవులు. నెక్స్ట్ 1333 చూడండి. పిన్ వామ్ అని దీనిని అంటారు. పిన్ వామ్ అని ఎంటెరోబియస్ అనే వామ్ని పిలుస్తాము. ఎంటెరోబియస్ అనే వామ్ని పిలుస్తాం. ఇది ఫాస్ మీడియా విభాగానికి చెందిన ఒక జీవి. నెక్స్ట్ 1334 ఫైలేరియా పురుగు యొక్క శాస్త్రీయ నామం. ఫైలేరియా పురుగు యొక్క శాస్త్రీయ నామం, దీనిని ఉచరేరియా బ్రాంకాఫ్టి అని పిలుస్తారు. ఉచరేరియా బ్రాంకాఫ్టి. ఈ ఉచరేరియా బ్రాంకాఫ్టి అనే ఈ నెమటోడా వర్గానికి చెందిన లేదా ఫాస్ మీడియా విభాగానికి చెందిన జీవి వల్ల మనుషుల్లో బోధకాలు అనే ఒక విపరీతమైన వ్యాధి కలుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో ఇక చివరి బిట్ మనం చూద్దాం. చివరి ప్రశ్న మనం చూస్తే 1335 ఏ విభాగపు జీవుల్లో ఆంఫిడ్లు విస్తారంగా రూపాంతరం చెంది ఉంటాయి? ఏ విభాగపు జీవుల్లో ఆంఫిడ్లు విస్తారంగా రూపాంతరం చెంది ఉంటాయి? ఆన్సర్ ఎఫాస్ మీడియా. ఎఫాస్ మీడియా అనే విభాగపు జీవుల్లో ఈ విభాగము నెమటోడా వర్గానికి చెందినది. దీనిలో ఆంఫిడ్లు విస్తారంగా రూపాంతరము చెంది ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్లో ముఖ్యాంశాలు. దాదాపు 28 బిట్స్ మనం డిస్కస్ చేసాం. నెమటోడా వర్గానికి సంబంధించి మనం వర్గం వైజ్గా క్లాసులు పెడుతున్నాను కాబట్టి గమనించండి. వర్గం వైజ్గా మీరు కూడా ప్రిపేర్ అయితే ఈజీగా ఉంటుంది. ఇక రేపు రాబోయే క్లాసులు మనం అనెలిడా వర్గాన్ని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇది చాలా పెద్ద వర్గము. దాదాపు 100 నుండి 200 ప్రశ్నల వరకు మనం ప్రిపేర్ చేయవచ్చు. So thank you for watching. All the best for your preparation. Thank you.